హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ రైతులకు శుభవార్త చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఖరీఫ్లో ఇప్పటి వరకు 6,83,623 మంది రైతుల నుంచి 9,890 కోట్ల రూపాయలు విలువైన 41.69 లక్షల టన్నుల ధాన్యం సేకరించామన్నారు. అందులో 9,800 కోట్ల రూపాయలు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇకపై ఉదయం ధాన్యం కొంటే అదే రోజు సాయంత్రానికి నగదు జమ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రబీ ధాన్యం కొనుగోలుకు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని, రైతు సేవా కేంద్రాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించేలా శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా సోమవారం ఉదయం ఆయన విజయవాడలోని పౌర సరఫరాల శాఖ కమిషన్ రేట్లో ధాన్యం కొనుగోలుపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇక అలాగే తిరుపతి, నెల్లూరు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో ఖరీఫ్ ధాన్యం సేకరణ కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. ఇక అలాగే రైతులు ఇబ్బంది పడకుండా తొలిసారిగా ప్రత్యేక రైలు ఏర్పాటు చేసి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ధాన్యం తరలిస్తున్నారు. తేమ శాతం, జీపీఎస్ రవాణా సమస్యలు సమర్థంగా అధిగమించామని ఆయన పేర్కొన్నారు. రబీలోనూ గోతాలు, రవాణా, నిల్వ సౌకర్యాల్లోనూ ఇబ్బందులు లేకుండా చూడాలని వెల్లడించారు. ఇక అలాగే సమావేశంలో పౌర సరఫరాల సంస్థ వీసీ ఎండి ఢిల్లీరావు, అధికారులు పాల్గొన్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. Thank you friends. Thanks for watching this video.